మేడం చూస్తే గనక చాలా మంది సింగిల్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళేదో వర్క్‌లా ఉండేసి వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతకాలని అనుకుంటారు. అండ్ ఇంకొకటి ఉమెన్స్‌లో డైవర్సీ ఉమెన్స్ ఉంటారు. వీళ్ళ పట్ల సింగిల్ ఉమెన్స్ గాని, డైవర్సీ ఉమెన్స్ మీద చాలా నెగెటివ్ థాట్ ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఎక్కువుంటాయి వీళ్ళకు. ఎందుకు ఇలా బ్రతుకుతున్నారని అంటారు. ఎందుకు ఇలా ఉన్నారని క్వెషన్ చేస్తుంటారు. వాళ్ళ బ్రతుకు కూడా బ్రతకడానికి స్వతంత్రం లేదా మేడం? మీ యాస్పెక్ట్‌లో, మీ ఇమాజినేషన్‌లో మీరేం చెప్తారు? అసలు సింగిల్ ఉమెన్ అన్న డైవర్సీ ఉమెన్స్ అన్నా కూడా చాలా చులకన భావం ఉంది సొసైటీలో. అండ్ దాంతో పాటు ఇంట్లో వాళ్ళే ఆడపిల్ల భర్త దగ్గర నుంచి వస్తే చాలా మెంటల్గా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అండ్ మనతో లైక్ హస్బెండ్ దగ్గరుండి బాగున్నప్పుడు పలికే రిలేషన్స్, మన దగ్గరకు వచ్చే రిలేషన్స్ అవ్వనివ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, బాగుంటారు అప్పుడు. బట్ డైవర్స్ తీసుకున్నా లేదంటే హస్బెండ్ ఎక్స్పైర్ అయినా కూడా సింగిల్ గా ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఉండరు దగ్గరకి, ఈ రిలేషన్స్ గానీ ఈ ఫ్రెండ్స్ గానీ. ఒక నెగిటివ్ ఆలోచన అనేది వీళ్ళ మీదకి వస్తుంది. అంటే ఏదైనా హెల్ప్ అడుగుతారని కావచ్చు, లేదు అని అంటే ఇంకా సమ్ నెగిటివ్ కామెంట్స్ చేయడం వీళ్ళ మీద ఉంటది. ప్రతిదీ కూడా డైవర్సీ మహిళలు, సింగిల్ ఉమెన్స్ ఉంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది లేదు మన భారతదేశంలో. అండ్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయము అండ్ ఎవరు ట్రాప్ చేస్తారో తెలియదు. అండ్ సింగిల్ గా ఉంటే చూసే చుట్టుపక్కల ఉండే కుర్రమోకలు వీళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ప్రతి ఒక్కడు ఏదో ఉద్ధరించడానికి బయలుదేరతారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము, మీకు లైఫ్ని ఇస్తాము అని. అంటే డైవర్సీ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతను ఈ అమ్మాయికి లైఫ్ ఇవ్వడమే ఉంది. ఈ అమ్మాయి మనిషి, ఈ అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉంది, తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. సో పెళ్లి చేసుకొని మీరు లైఫ్ ఇచ్చి మీరు షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలాంటి వర్డ్స్ ఎందుకు వాడతారు? సో ఆడపిల్ల అంటే ఆదిపరాశక్తి. సో భర్తకి తోడు అవసరమేమో కానీ ఆడపిల్లకి తలుచుకుంటే అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో తన పని తను చేసుకోగలదు. ఇప్పుడు ఎకనామికల్ గా ఉమెన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, అన్నిట్లో జాబ్స్ ఉన్నాయి, సంపాదించుకోగలరు. ఎక్కడికైనా వెళ్ళి ఒక షాప్ కి వెళ్ళైనా తీసుకునే అంత డెవలప్ అయ్యారు. సో వెనకటి రోజుల్లో అంటే ఆడపిల్లల్ని బయటికి రానివ్వరు, షాప్ దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోకూడదు, తల ఉంచుకొని వెళ్ళాలి, తల ఉంచుకొని ఇంట్లోకి రావాలి, ఎడ్యుకేషన్ అనేది లేదు. సో ఇలాంటివన్నీ ఉండేటివి. ఇప్పుడు అవన్నీ అయిపోయి ఉమెన్కి అన్నిట్లో కూడా ఇచ్చారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు డైవర్సీ మహిళని చిన్న చూపు, చులకనా భావం, తప్పుడు మాటలు. అండ్ ఇదొక ఎత్తు అయితే డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక ఆడపిల్ల గురించి ఆపోజిట్ వాళ్ళు డైవర్స్ ఇచ్చేసింది, ఈ అమ్మాయికి ఎవరో ఉన్నారు అనదర్ పర్సన్, అందుకే మా అబ్బాయికి డైవర్స్ ఇచ్చేసింది అని చెప్పి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారండి. అంటే ఎవరు లేకపోయినా కూడా ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఏమవుద్దంటే సో ఆ అమ్మాయికి సొసైటీలో వాల్యూ లేకుండా అంత నెగిటివ్ గా వాళ్ళ గురించి స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ మాటలతోటి, వాళ్ళ బిహేవియర్ తోటి. సో అలా చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఈ డైవర్సీ ఉమెన్స్ సూసైడ్ చేసుకోవడం, మెంటల్లీ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ కి వెళ్ళిపోవడం. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సింగిల్ ఉమెన్ లైక్ అది డైవర్స్ అయినా, హస్బెండ్ లేకపోయినా, ఒంటరిగా ఉన్న మహిళలైనా వీళ్ళందరూ కూడా ఎక్కువగా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. వీళ్ళకి ఏ డిసీజులు రావట్లేదు. ఒక్కసారిగా సొసైటీ అనే మాటలకి, రిలేషన్స్ అనే మాటలకి వీళ్ళు బాగా ఎక్కువగా తీసుకొని వాటిని భరించలేక నా గురించి ఇంత నెగిటివ్గా అనుకుంటున్నారా, ఇంకంటే నన్ను ఈ ఊరిలో వాళ్ళందరూ నా గురించి ఇంకా తప్పుగా అనుకుంటున్నారు, నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకు అనుకున్నారు, సో ఇంకా నేను బతికినా వేస్ట్, ఇంకా నా గురించి ఇంత చెడుగా మాట్లాడినప్పుడు నేను బతికి ఏం సాధించాలి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ సూసైడ్ చేసేసుకోవడం, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళడం, పాయిజన్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. సో ఏంటి అని అంటే ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి జనాలు అనే మాటలకు భయపడొద్దని నేను చెప్తాను. సో ఏదన్నా ఇష్యూ ఉండి భర్త దగ్గర నీకు నిజంగానే టార్చర్ ఉండి నీకు ప్రాణానికి లైక్ ఏదన్నా హాని ఉంటే డైవర్స్ తీసుకో, నో ప్రాబ్లం. సో అలా తీసుకొని నీ లైఫ్ నువ్వు లీడ్ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు పాస్ట్కి వెళ్తావో, పాస్ట్ గురించి ఆలోచిస్తావో, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచించడం మొదలు పెడతావో అడుగు కూడా ముందుకు వేయలేరు. అండ్ అది కాకుండా డైవర్సీ మహిళ ఈవిడకి భర్త లేడు, సింగిల్ గా ఉంటుంది అని తెలిస్తే జాబ్స్ వెళ్ళిన చోట కూడా కొంతమంది అమ్మాయిలకి సెక్యూరిటీ అనేది లేదు అసలు. అక్కడ కూడా కొంత హెరాస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ కొంతమంది కొన్ని చోట్ల పేరెంట్స్ అండి విడాకులు తీసుకొని వచ్చి, లేదంటే భర్త చనిపోయి ఆ పాప ఎవరైనా కూడా పేరెంట్స్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇంకా చుట్టుపక్కల ఉండేవాళ్ళు
నీ కూతురు మొగుడిని వదిలేసి వచ్చింది, నీకు అది బరి తెగించింది అని ఇలాంటి అబ్యూజింగ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. పలానా ఎల్లయ్య కూతురు భర్తను వదిలేసి వచ్చింది, పలానా మల్లయ్య కూతురు భర్తను వదిలేసి వచ్చిందంట, అది ఇది ఎవరినో ప్రేమిస్తుంది అని ఇలాంటి కఠినమైన పదాలు, దరిద్రపు పదాలు వాడడం వల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నీ వల్లనే కదా మేము ఇన్ని రోజులు పరువుగా బతికాము, నువ్వు ఇట్లా ఉండకుండా నీ భర్త దగ్గర నుంచి వచ్చావు, దీనివల్ల మాకు కూడా నిందలు, అవమానాలు, మాటలు వస్తున్నాయి, దరిద్రపదాన నువ్వు చావు, ఎటన్నా వెళ్ళిపో అని కొట్టి తన్ని అమ్మాయిని మెంటల్గా టార్చర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు పుట్టింటికి వస్తే. ఇంక ఇలాంటి మహిళల పరిస్థితి అయితే చెప్పుకోలేమండి. లైక్ వాళ్ళు నిద్ర ఉండదు, ఇక్కడ అక్కడ ఉంటేనేమో భర్త టార్చరు, అది భరించలేకొస్తేనేమో పుట్టింటి వాళ్ళు పరువు పోతుంది, పక్కింటి వాళ్ళు అది అంటున్నారు, ఎదురింటి వాళ్ళు ఇది అంటున్నారు అని చెప్పి ఇటువంటి పదాలు వాడి ఇక్కడ టార్చర్ పెట్టడం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే చావలేరు, బతకలేరు. అలా అని చెప్పి ధైర్యం చేసి ఇంట్లోంచి బయటికి రాలేరు. సో బయటకు వస్తే బయట ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలో, ఎంతమంది నుంచి మనల్ని మనం రక్షించుకోవాలో, ఎన్ని తిండి లేని రాత్రులు గడపాలో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడపాలో, అసలు నా జీవితం ఏంటి, నా బతుకేంటి, నేను చావాలా బతకాలా అనని డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో సింగిల్ ఉమెన్ బతకడం అనేది చాలా ఈ సొసైటీలో చాలా కష్టం అండి. అందులో ఇప్పుడు ఈ మనం ఏవైతే చూస్తున్నామో డైలీ న్యూస్లో ఈ మర్డర్ చేయడాలు, ఈ రేప్ చేయడాలు, ఇవన్నీ చూస్తే ఇంకా భయం వేస్తుంది. మనకు అప్పట్లో ఆడపిల్ల అర్ధరాత్రి తిరగాలి, అర్ధరాత్రి పూట కూడా ఆడపిల్ల తిరిగే స్వేచ్ఛ కావాలి అని మనకి పెద్ద పెద్ద మహానుభావులు చెప్పారు. బట్ అదనేది మాటల వరకే పరిమితమైంది, ఇంకా చేతల వరకు రాలేదు కొన్ని ప్రాంతాలలో. సో ఇలా ఈ సింగిల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, అక్కడ నీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటేనే డైవర్స్ తీసుకొని పక్కకు రండి. ఎటువంటి ప్రాబ్లం లేకపోతే చిన్న చిన్న చిరుబుర్లాటలు, కొట్లాటలు, అలకలు అనేవి ప్రతి ఫ్యామిలీలో కామన్. అలా కాకుండా నీ ప్రాణానికి అపాయం ఉంది, నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, నీ గురించి లైక్ క్యారెక్టర్ పరంగా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే తీసుకోమని చెప్తాను డైవర్స్. బట్ తీసుకున్న తర్వాత నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇవ్వాలి, నా ఫ్యామిలీ నన్ను చూసుకోవాలి అని హోప్స్ అయితే పెట్టుకోవద్దని చెప్తాను. డైవర్సీ ఉమెన్ కానీ, హస్బెండ్ లేని విడోస్ కానీ, లేదు అని అంటే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న అమ్మాయిలు కానీ, ఎవరికైనా కూడా. సో వన్స్ నువ్వు అక్కడి నుంచి వచ్చావు అని అంటే ఇటువైపు పేరెంట్స్ వైపు వచ్చే మాటల్ని, వదినలు అన్నల సైడ్ వచ్చే మాటల్ని, రిలేషన్స్ వైపు వచ్చే వాటన్నిటిని ఫేస్ చేసే ధైర్యం ఉంటేనే వచ్చి నువ్వు బతకాలి. అలా కాకుండా అన్నిటికి భయపడుతూ ఉంటే లైఫ్లో ఏం చేయలేరు. సో డైవర్సీ మహిళలు వాళ్ళంతటా వాళ్ళు ధైర్యంగా బతకాలి అంటే ఫస్ట్ జాబ్ అనేది ఏదో ఒకటి చేసుకోవాలి. అండ్ డైవర్సీ మహిళలు, సింగిల్ ఉమెన్స్ ఏంటంటే అండి, వాళ్ళు ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా ఇంకా తప్పు పడతారు. భర్త లేడు కదా, ఎవరి కోసం డ్రెస్ వేసుకుంది, ఈవిడ ఎవరి కోసం చీర కట్టుకుంది, ఈవిడ అన్న కూడా ఇంకా పద్ధతిగానే ఉంటది. బట్ ఇంకా కఠినమైన పదాలు, కఠినమైన అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఏంటంటే వీళ్ళు సింగిల్ గా ఉండే ఈ అమ్మాయిలు ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా కూడా భయమే. అండ్ భర్త చనిపోయిన అమ్మాయి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా అలో చేయరు. ముండ మోసింది, మా ఫంక్షన్ లోకి వచ్చింది, పిలవగానే రావాలా అని చిన్న చూపు చూస్తారు. సో ఇవన్నీ కూడా ఒక మహిళే ఫేస్ చేస్తుందండి. అబ్బాయిలకి ఇంత ఉండదు. పోతే పోయింది లేరా, నీకు ఇంకొకరిని ఇచ్చి చేస్తామని అంటారు. మరి అమ్మాయిలను ఎందుకు అనరు? మరి అమ్మాయికి కూడా ఇంకొకరిని ఇచ్చి చేస్తాంలే అమ్మా అని ఎందుకు మాట్లాడరు? అండ్ వాళ్ళు ఇచ్చి చేస్తామన్నా కూడా చాలా మంది సెకండ్ మ్యారేజ్ కి భయపడుతున్నారు అమ్మాయిలు కూడా. ఎలాంటిది అంటారంటే, అబ్బాయి 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఓకే ఓకే అంటారు. ఆడపిల్ల సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే ఇది సెకండ్ హ్యాండ్ అంటారు. చాలా మంది చూసాము. ఎందుకు ఇలా విభేదాలు చూపిస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ విభేదాలన్నీ లేకుండా ఒక ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక సింగిల్ ఉమెన్, అది డైవర్స్ అయినా, విడోవర్ అయినా, లేదంటే పెళ్లి చేసుకోకుండా ఉన్న అమ్మాయిలైనా కూడా ఫస్ట్ వీళ్ళ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అలా కాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేకపోతే డైవర్స్ ఇవ్వకుండా అయినా అలానే ఉండమని చెప్తాను, సింగిల్ గా వచ్చి బతకమని. కాకపోతే పక్క వాళ్ళకి ఎడిక్ట్ అవ్వకూడదు, పక్క వాళ్ళ మాటలను పట్టించుకోకూడదు, ఫైనాన్షియల్లీ పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. చాలా మంది సింగిల్ ఉమెన్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా అండి జాబ్ చేసుకుంటూ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పటికి కూడా. అలా కాకుండా ఆఫ్టర్ డైవర్స్ పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళ లైఫ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటది.
ప్రతిదీ డిపెండ్ అవుతారు కదా, చిరుబుర్లు ఆడుకుంటారు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఎవరికైనా కానీ చదివించడం, పెళ్లి చేయడం, ఒక ఐ చేతిలో పెట్టడమే వాళ్ళ బాధ్యత అనుకుంటారు. మళ్ళీ ఇలాంటివి జరగాలి, మా ఇంటికి రావాలి, మళ్ళీ మేము పోషిస్తామని ఎవరు కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండరు. సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి కూడా భారం అవుతుంది. సో ఎవరికి భారం కాకూడదు అని అంటే ఎప్పుడు కూడా తెలివిగా ధైర్యంగా బతకాలి. అండ్ నెగిటివిటీకి పక్కనున్న వాళ్ళకి పట్టించుకోకూడదు మనం. ఓకే, ఇలా ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.